కోసం అందరు బాగున్నారే? ఎవరు అనుకుంటున్నారా సాయన కొడుకుని? మీ అందరు తెలుసు, మా కుటుంబం ఎప్పుడు దోపిల్ల అందరికి సాయం చేయడానికి ముందుంటాం. ఓకే, మీకు భారత జనతా పార్టీ ఒకటి ఎత్తు, మా కుటుంబం ఒక ఎత్తు. మీకు ఎప్పుడు ఉంటావు, మీకు ఏం కావాలన్నా చేస్తాం. ఓకే, మన సొంత ఊరు బిడ్డకి, మన బీసీ బిడ్డకి వచ్చింది, మనకు ఇక తగ్గేదేలే. ఏం చేయాలన్నా ఏం చేసుకోవాలో చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఆ కుటుంబ వ్యక్తి కాబట్టి వచ్చి మాట్లాడుతుంటారు. అవును, మనది అనుకున్నప్పుడు గెలవాలి, చేయించాలి. నాతో పాటు దోస్త్ వచ్చిండు అమెరికా నుంచి. మనం చేస్తున్నాం రా అంటే సాయం చేద్దాము అని వచ్చిండు. భార్య 7 నెలలు గర్భవతి అయినా కానీ మన కోసం, మన మంచోళ్ళు, మన కుటుంబం అని చెప్పి మాట్లాడిస్తారండి. చూదురు అక్క మంచిగా ఉన్నారా? పెద్దమ్మా మంచిగా ఉన్నావే? మీ గ్రామము చాలా అదృష్టవంతులు. మీరు ఇవ్వాలా మీకు కూడా చెప్పాలా, నేను ఓటు అడగాల మిమ్మల్ని కూడా. ఆ పక్క ఊర్లో ఓటు అడిగినాం, ఆ పైన ఊర్లో ఓటు అడిగినాం, ఇంకా మిమ్మల్ని కూడా ఓటు అడగాల్సిన అవసరం రావద్దు. మీ బిడ్డ మీ ముందర పుట్టిండు, మీ ముందర పెరిగిండు, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మాట ఇస్తారా మాకు? అక్కడ నేను అమెరికా నుంచి వచ్చింది, నా భార్య 7 నెలల ప్రెగ్నెంట్, కడుపుతోటి ఉన్నది. నా కొడుకు ఊట పోతుండు ఫిబ్రవరిలో. నేను భార్య నాడు వదిలేసి వచ్చిన. నా కొడుకునే పుట్టినాక ఆయన నువ్వు అమ్మని ఎట్లా వదిలేసిపోయినా అంటాడు. అయినా మంచి మనిషిని గెలిపియాలి అని చెప్పి ఇవాళ మీ ఊరికి వచ్చిన. మీ ఊరోళ్ళు తక్కువలు కాదు. తీనన్న పట్టుబడితే వదిలిపెట్టాడు, మా వాడు పట్టుబడితే వదిలిపెట్టాడు. పట్టిన నీ దాకా లాక్కొచ్చిండు. మంచి అసెంబ్లీలో ఉండాలి అని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన. అక్కడ మీకు చెప్పాల్సిన అవసరం రావతే. మీరు నడుము బిగించి పక్క గ్రామాలలో పోయి వాళ్ళకి చెప్పి తీరన్నకు ఓటేపించి గెలిపించుకోవాలి. అన్నా అంటే పలికేటోడు తీరన్న, అవునా కాదా? మీరే చెప్పాలి, అన్నా అంటే పలికేటోడా కాదా? ఇప్పుడు వేరే వాడు కూడా గెలిచి వాడు ఎక్కడి నుంచో వచ్చిన వాడిని గెలిపించుకుంటే మనం భుజాల మీద ఎత్తుకుంటే వాడు నెత్తి మీద ఎక్కడికి ట్రై చేస్తుండు, అవునా కాదా? నన్ను సార్ అని పిలవాలంటుండు వాడు. ఈయనన్న అన్న వలుపుతాడు, తమ్ముడు అన్న వలుపుతాడు, అవునా కాదా? మరి అట్లాంటి వాళ్ళని కాపాడుకుందాం అవుద్దా? చెప్పాలి. మీరు మాట ఇస్తారా? ఒక్కొక్కరు మీ ఊరోళ్ళు ఒక్కొక్కరు 100 ఓట్లు వేపియాల, పక్క ఊరోళ్ళు వేపిస్తారా? బరాబర్ ఈసారి తీరన్న 30 ఏళ్ళ కష్టపడుతుండు మన కోసం. మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిండు, పేద కుటుంబం నుంచి వచ్చిన తీరన్న మన కోసం నిలబడతాడు. చాలామంది ఉడియాల పీజీలు చదువుకున్న, పిహెచ్డీలు చదువుకున్న ఉద్యోగాలు వస్తున్నాయా? మన ఊర్లో నిరుద్యోగ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పీజీ చదివినా ఉద్యోగం రావట్లేదు. అట్లాంటి వాడికి ఇంటర్ ఫెయిల్ అయిన వాడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? మనం వాడికి 20 ఏళ్ళు ఇచ్చినాం. ఎమ్మెల్యే కోమటి రెడ్డి ఇంటర్ ఫెయిల్ అయ్యిండు, ఇవాళ భూపాల్ రెడ్డి 10 ఫెయిల్ అయ్యిండు. వానికి ఇచ్చాం. విద్యావంతుడు, పిల్లలకు విద్యా చదువులు చెప్పినవాడు. అట్లాంటి సినిమాను గెలిపించుకోవాలన్నా? ఎనర్జీ అయిపోయింది. నేను ఏదో ఊరు నుంచి వచ్చిన ఇలా గెలిపించడానికి వచ్చిన. నేను మీ ఊరు కోసం మాత్రం చెప్పరా? ఈసారి మాత్రం వేసుకున్న మన ఓటు మనకే. ఏ గుర్తు? కమలం గుర్తుకే, మాదగోని సీనన్నకే. జై బీజేపీ.